రాష్ట్ర రైతాంగాన్ని తొలకరి పలకరించిందనే చెప్పొచ్చు. ఇక 3 నెలలుగా ఎండ తీవ్రత వర్షభావం తల్లాడిని ప్రజలు రైతులకు ఊరటనిచ్చేలా నైరుతి రుతుపవనాలు 3 రోజులు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మే 30న కేరళం తాకిన నైరుతి రుతుపవనాలు ఆదివారం రాయలసీమలోని అనేక భాగాలు, దక్షిణ కోస్తాలోని నెల్లూరు వరకు విస్తరించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్ 5వ తేదీ కల్లా రాయలసీమ, దక్షిణ కోస్తాలో కొన్ని భాగాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుకు ఆనుకొని పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతం, కేరళకు ఆనుకొని అరేబియా సముద్రంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఆవరించాయి. ఇంకా అరేబియా సముద్రం నుంచి పడమర గాలులు కేరళ వైపు బలంగా వీస్తుండటంతో రుతుపవనాలు కదలికలో పురోగతి కనిపించింది. ఈ నేపథ్యంలో ఉన్న కేరళ, లక్షద్వీప్ అలాగే తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, కర్ణాటక, రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలు, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాల వరకు రుతుపవనాలు విస్తరించాయి. గతేడాది ఎల్నినో కారణంగా కేరళలో జూన్ 8న ప్రవేశించిన రుతుపవనాలు 11న రాయలసీమ, దక్షిణ కోస్తా వరకు విస్తరించాయి. కానీ ఈ ఏడాది ముందుగానే రాష్ట్రంలోకి రావడంతో తొలకరి పనులకు రైతులు శ్రీకారం చుడతారని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. ఇక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, వాతావరణ అనిశ్చితి ప్రభావంతో శనివారం రాత్రి నుంచి కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. నిన్న ఉత్తర కోస్తాలో ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తారుగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇక విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పెద్దనడిపల్లిలో 78.5, పూసపాటి రేగ మండలం గోవిందపురంలో 76.55 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. రాజాం సమీపంలోని డోలపేటలో 66.5, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 66.0 మిల్లీమీటర్లు కురిసింది. ఇక తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో 53.7, అనంతపురం జిల్లా ఉరవకొండలో 52.6, కూడేరులో 50.4, వెలగుప్పలో 49.8, కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 47.7, చిత్తూరు జిల్లా పుంగనూరులో 33, కాకినాడ జిల్లా గండేపల్లిలో 23.2, అల్లూరు జిల్లా అనంతగిరిలో 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం, హీరమండలం, పాతపట్నం, పలాస, నందిగాం తదితర మండలాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఈదురు గాలుల బీభత్సానికి పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి, విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. సుమారు 20 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నిన్న ఉదయం, సాయంత్రంలో కోస్తాలో పలుచోట్ల, రాత్రి సమయంలో విశాఖ నగరంలో రుతుపవన ముందస్తు వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. రానున్న 3 రోజుల వరకు కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో రానున్న 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తెలిపింది. సోమవారం శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఏలూరి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలో మోస్తరు వర్షాలు, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలు తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రవేశిస్తాయని చెప్పి ముందుగా భారత వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ కూడా అడ్వాన్స్ గానే వచ్చింది. అయితే దీనికి ప్రధాన కారణం మొన్న వచ్చినటువంటి ఏదైతే తుఫాన్ ప్రభావంతో పాటుగా పూర్తిగా అడ్వాన్స్ గా, అంటే అక్కడ ఉన్న ఫేవరబుల్ కండిషన్స్ అన్ని చోట్ల కూడా ఫేవరబుల్ కండిషన్స్ ఉండడంతో నిన్న అయితే నెల్లూరు వరకు, అటు రాయలసీమ జిల్లాల్లోనూ ఇటు నెల్లూరు వరకు కూడా విస్తరించాయి. రానున్న 3 రోజుల్లో ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలో కూడా చాలా చోట్ల విస్తరించేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సో దీనికి తోడు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో నిన్న మొత్తం ఉత్తర కోస్తా జిల్లాలు కావచ్చు, అటు తెలంగాణలో కూడా నిన్న చాలా చోట్ల రెయిన్స్ పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో, రాయలసీమలో దాదాపుగా తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కూడా నిన్న చాలా చోట్ల వర్షాలు కురిశాయి. సో ఉత్తర కోస్తా జిల్లాలో అయితే భారీ వర్షాలు కూడా పడినటువంటి పరిస్థితి ఉంటే 6-7 సెంటీమీటర్ల పైబడి కూడా
వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. రానున్న 2-3 రోజులు కూడా రెయిన్స్ అనేవి కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే ఉపరితల ఆవర్తనం ఉండడం, మాన్సూన్ యాక్టివ్ అవడం, ఒకసారిగా అక్కడక్కడ కూడా ఏంటంటే సివి క్లౌడ్ ఎఫెక్ట్, క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడడంతో కొన్ని చోట్ల పిడుగుపాట్లకి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే పిడుగుపాట్లు నిన్న కురిసినటువంటి వర్షాలతో దాదాపు ఒక 4 నుంచి 5 వరకు చనిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ అచ్యుతాపురం ఈ పరిసర ప్రాంతాల్లో ఒక మత్స్యకారుడు చనిపోవడం జరిగింది. అలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఈ పిడుగు ప్రభావాల వల్ల చనిపోయినటువంటి పరిస్థితి. సో ఈ రోజు రేపు కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు పడతాయని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం మాన్సూన్ యాక్టివ్ గా ఉంది. 2-3 రోజులు వర్షాలు అనేవి కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. థ్యాంక్ యూ నాయుడు.